ఎస్ఆర్కే గ్రూప్స్లో నుంచి ఒక 100th మైల్స్టోన్ పుట్టిన మన ఈరోజు జనం పవర్ మరియు వాస్తవం అనే ఒక పత్రిక, ప్రింటింగ్ పత్రిక గాను ఈ పత్రిక గాను ఈరోజు శ్రీతులు ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ చైర్మన్ బండారి మారుతి గారు, శ్రీమతి శారదామ్మ వారు చక్కగా ఈరోజు పూజ చేసుకొని కరీంనగర్ పట్టణం శివారులో జగిత్యాల బైరులో ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని ప్రారంభించారు. జనానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇవ్వాలి, వాస్తవాన్ని నిక్కచ్చిగా చెప్పాలి, మరియు జనం యొక్క పవర్ ఎలా ఉంటుందో అది చూపించాలి అని చేస్తున్నారు. ఎడిటోరియల్ కూడా దానికి ఏం పెట్టుకున్నాము, ఎడిటోరియల్కి ఉన్న మాట ఎడిటోరియల్ని మనం ఈ రోజు నుంచి మనం చూడబోతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ పత్రికేయులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అఖిలాంధ్రకోటి బ్రహ్మాండనాయకుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉండాలని, మరియు దంపతులు ఇద్దరికి ఇలాంటి ఇంకా ఎన్నో ధార్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఇప్పటి వరకు సుమారుగా ఒక 1000 మంది పైసలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎస్ఆర్కే గ్రూప్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. రానున్న రోజుల్లో ఇది 2000 కావాలి, 3000 కావాలి, 5000 మందికి ఉపాధి కల్పించేటట్టుగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభాభినందనలు. మనం ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, కరోనా నుంచి వెళ్ళి మ్యాక్సిమం మీ పాత్రికేయులది పవర్ అంటే మెయిన్ వాళ్ళ ఏదైతే భావన ఉండేనో అది తగ్గుకుంటూ వచ్చింది. పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళను చాలా పత్రికలు తీసేసుకుంటూ వచ్చింది. కాబట్టి మనం ఏదో ఒకటి వాళ్ళకు పాత్రికేయులకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అందరూ పత్రికా రంగం ప్రింటింగ్ మూసేసుకుంటూ వచ్చినా కానీ ఎస్ఆర్కే గ్రూప్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకోవడానికి ప్రథమ భూమిక పోషించిన కృష్ణారెడ్డి గారికి కూడా ఈ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ పత్రికలకి ఎక్కడ కూడా తగ్గకుండా మనం మన పేపర్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన ఎస్ఆర్కే గ్రూప్ చైర్మన్
బండారి మారుతి గారు, అదేవిధంగా ద బెస్ట్ జర్నలిస్ట్ అండ్ ద బెస్ట్ ఎడిటర్ మనసాని కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ముందుకు వస్తున్నటువంటి ప్రింటింగ్ ఎడిషన్లు వాస్తవం, జనం పవర్, వీటిని మనము ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకున్నటువంటి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశం, దీన్ని ఎలా జనాలకు ముందు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ నేను మన మారుతి సార్ని అడిగినప్పుడు, మారుతి సార్ మరి ఈ పేపర్ ఎందుకు తీసుకొచ్చారు, మీరు ఈ రంగంలో ఎందుకు వచ్చారంటే, నాకు ఈ జనం పవర్, వాస్తవం అనే పేర్లు నచ్చినాయి. వీటి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ప్రధానమంత్రి, మన దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి ఈ పేపర్లే కనబడుతున్నాయి పేజ్ పైన. మన పేపర్ కూడా ఉండాలి. మన పేపర్ని ఏరోప్లేన్లో అక్కడికి పంపిస్తా. సారు ముందు మన పేపర్ ఉండాలంటే మన వార్తలు ఎలా ఉండాలి? సార్ అదే ఛాలెంజ్ చేసింది. మన పేపర్ ప్రధానమంత్రి ముందు ఉండాలి అంటే మనం ఏ రేంజ్లో వార్తలు రాయాలి, అది సార్ యొక్క ఉద్దేశం. మరి ఉద్దేశం గొప్పగా ఉంది. దాన్ని మనం అంత దూరం చేర్చాలంటే మనం ఎన్ని సమస్యల మీద రాయాలి. చీఫ్ ఎడిటర్గా వాస్తవానికి, జనం పవర్కి, అదేవిధంగా ఎస్ఆర్కే మీడియాకు 3 ఉన్నాయి మన ముందు ఇప్పుడు. వాస్తవం, జనం పవర్, ఎస్ఆర్కే మీడియా 3 మన ముందున్నాయి త్రిమూర్తుల్లాగా. వీటిని గెలవాలంటే చాలా పటిష్టమైన ప్రణాళికలతో వెళ్తే తప్ప ఈ మన ముందు వచ్చినటువంటి పేపర్లు మనం ఢీ కొట్టలేము. అలాంటి పేపర్లకి, అలాంటి న్యూస్కి చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి చివరిగా మనకు ఆయన యొక్క సేవలను అందించడానికి ముందుకు వచ్చినటువంటి మన మానసాని కృష్ణారెడ్డి సార్ గారు కూడా వేదికను అలంకరించగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఎస్ఆర్కే గ్రూపు, అదేవిధంగా మన జనం పవర్, అదేవిధంగా వాస్తవం పత్రికకు సిఇఓగా పనిచేస్తున్నటువంటి రాజేందర్ గారిని కూడా వేదికను అలంకరించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఎస్ఆర్కే టీవీ ఛానల్ ఉందని చెప్పాను. 3 టీవీ ఛానల్ ఎడిటర్ భరత్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన వాస్తవం, జనం పవర్కు నెట్వర్క్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి మామిడి రామస్వామిని కూడా ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా. ఇక్కడ వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నా జర్నలిస్ట్ మిత్రులందరూ ఉన్నారు. వారందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని, ఈరోజు మనం ప్రజల ముందుకు వెళ్తున్నాం. ట్రెండింగ్లో చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరి పరిధిలో ఎవరు ఉండాలి, ఇన్ఛార్జీలు ఏం చేయాలి, అదేవిధంగా ఆర్సీలు ఏం చేయాలి, అదేవిధంగా జిల్లా స్టాఫర్స్ ఏం చేయాలి, మండల విలేకరులు ఏం చేయాలి, రూరల్ విలేకరులు ఏం చేయాలి, వీళ్ళ పరిధి ఏంటి, ఏ వీటి మీద సమస్యల మీద రాయాలి, అది ఎంతవరకు మన యొక్క ప్రభావం చూపుతుంది అనే దాని గురించి మనకు ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఇంత దూరం నుండి వివిధ జిల్లాల నుండి వచ్చారు. మరి ఈ పత్రికల మీద మీ అభిప్రాయం, ఎలా ముందుకెళ్తామో
ఎలా ముందుకు తీసుకెళ్తాము ఈ పేపర్లని. మన ముందు ఒక ఛాలెంజ్ ఉంది కాబట్టి మన దగ్గర ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు ఎవరైనా మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలుపవలసిందిగా మనం చేస్తున్నాం. ఎవరన్నా రావాలి, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పేపర్లను మనం ఎలా తీసుకెళ్తాం, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీకున్నటువంటి సందిగ్ధతలు, అంటే ఇది ఎట్లా వెళ్ళడం, దీన్ని రాస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, ఎంతవరకు నేను రాయాలి, ఏ పరిధి ఏంటిది, వీటన్నిటి గురించి కొంచెం మనకు ఉంటుంది మైండ్లో. అది చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా వచ్చి మీ యొక్క ఆలోచనలు తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా రావాలి. రాజు, మీరు అక్కడ ఉండి చెప్పినా నో ప్రాబ్లం, కాకపోతే అంటే మన వాయిస్ బయటకు వెళ్ళాలి. అదేవిధంగా మనం ఎన్నో సంవత్సరాల నుండి వెళ్ళి, ఎన్నో నెలల నుండి వెళ్ళి మనం ఏదైతే దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో అది మనం ఒక అంతుకు మనం వాస్తవం పత్రిక ముందు వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ జనం పవర్ అనేది ముందుకు వచ్చింది. దానితో పాటు వాస్తవం పత్రిక కూడా మనకు త్వరలో రాబోతుంది. కాబట్టి మీరందరూ మనమందరం కష్టపడి ఇంకా దీనిని ముందుకు తీసుకొచ్చి మనం ఏ విధంగా రాయాలి, మనం ఏ పరిధి వరకు రాయాలి, ఏ విధంగా మనం మన యాజమాన్యానికి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసినని మనం ఈ విధంగా కూర్చొని మనం మాట్లాడుకోవడానికి చేసినటువంటి మన పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకొక విషయం ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క అడుగు మనము వేసే ప్రతి ఒక్క అడుగు మన పత్రికకు తొలిమెట్టు అవుతుంది. సార్ ఇప్పుడు మన మారుతి సార్ గారు అన్నట్టు మన పత్రిక ఇక్కడి వరకు కాదు, నేషనల్ లెవెల్లో కానీ లేకపోతే మన ప్రధాని దాకైనా మనం వెళ్ళాలని చెప్పేసి సార్ యొక్క కోరిక. ఆ కోరికను మనం కూడా ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, కరీంనగర్లో స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కరీంనగర్లో స్టార్ట్ అయింది, అనేక బ్రాంచీలుగా ఎదగాలని, వారికి మనం ఇచ్చేటువంటి సపోర్టు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మండల రిపోర్టర్లుగా ఉన్నాము, ప్లస్ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలుగా మనం ఉన్నాము, ఆర్సీ ఇన్ఛార్జీలే చేస్తున్నాము. వాళ్ళతో పాటు మనము కలిసి పనిచేసేటట్టు మనం ప్రతి ఒక్క రిపోర్టర్ని మనమే చూజ్ చేసుకొని మనం ప్రతి ఒక్క రిపోర్టర్ను వాళ్ళు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా వాళ్ళు మన ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు దీనికోసం శ్రమపడి కష్టపడి ముందుకు వచ్చి పైకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీన్ని అన్ని విధాలుగా మనము తీసుకెళ్ళేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇంతమంది మన రిపోర్టర్లు ఉన్నాము, ఈ రిపోర్టర్లు అందరం కలిసి మనము ఈ వాస్తవం పత్రికను జనం పవర్ని ముందుకు తీసుకెళ్ళి దీనిని ఏదో వాళ్ళ సన్మానాలే కానీ లేకపోతే ఏదో చేస్తున్నారని మనం రాయడం కాదు. విలేకరుగా నువ్వు ప్రజల గుండెల్లో స్థానం ఉండాలంటే ప్రజా సమస్యలపైన రాయాలని అన్నగారు చాలా క్లుప్తంగా చెప్పాడు. రాజన్న గారికి మరొకసారి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా జిల్లాల నుండి వచ్చినటువంటి నా జనం పవర్ కుటుంబ సభ్యులు వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. మీ అభిప్రాయం తెలియజేస్తేనే, మీ ఆలోచన విధానాన్ని తెలియజేస్తేనే, మీ డౌట్లను తెలియజేస్తేనే క్లారిఫై చేయడం కోసం, మీ ఏం డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లని క్లారిఫై చేయడం కోసం సార్లు మన ముందు ఉన్నారు. మీ ఆలోచన విధానాన్ని మనం ప్రజల్లోకి వెళితే ప్రాబ్లమ్స్ ఎట్లా, అసలు ఏం రాయాలి, ఎలా చేయాలి. ఎందుకంటే ఒక టీచర్, ఒక విలేకరి ఇద్దరు దినదినం నేర్చుకునే వాళ్ళే. 50 సంవత్సరాలైనా నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ రాస్తుంటే నేస్తుంటే బావి తవ్వుతుంటే నీళ్లు ఊరినట్టుగా రోజు సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని చదువుతుంటే నేస్తాయి. కాబట్టి ఇంకా సీనియర్ నా జర్నలిస్ట్ సోదరులు ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు అన్న మరి ఈరోజు ఒక వేదికపై కూర్చున్నటువంటి అతిథులను పరిచయం లేని వ్యక్తులను కూడా పరిచయం చేసేది సంతోషకరమైన వార్త. వాస్తవం జనం పవర్ ఇనాగ్రేషన్కి మరి ఈరోజు అందరూ రావడం ఇది మన కుటుంబ సభ్యుల్లో ఒక పండగ వాతావరణం నెలకొన్నదని భావిస్తున్నా. మరి అదేవిధంగా
చంద్రులు ఉన్నట్టే ఈ వేదిక కనబడుతుంది. ఒక దాతకు ఒక దూత దొరికినట్టుంది. మరి గతంలో మరి మాసాని కృష్ణారెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. మరి నేను ఆ సంస్థలో డీజేఎఫ్ సంస్థలో ఒక సభ్యుని కాబట్టి నాకు తెలుసు. మారుతి గారు వారి గురించి వచ్చిన తర్వాత, నాకు నిన్నటి వరకు ఎవరో తెలియదు, కానీ వచ్చిన తర్వాత వారి గురించి విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక దూతకు దాత దొరికిండు. దూత అంటే మరి మనకు దూత గతంలో పూర్వకాలంలో దైవయుగంలో ఆంజనేయుడు. మరి అటువంటి పవర్ఫుల్ మన మాసాని కృష్ణారెడ్డి గారు. అట్లాంటి దూతకు దాత అంటే మరి ఇలా అన్ని విధాలా నిలదొక్కుకోవాలంటే ఆర్థిక స్తోమత ఉండాలి. ఇన్ని రోజులు వాస్తవం అనే పేపరు డిజిటల్ మాత్రమే, ఈరోజు ప్రింట్ అవుతుందంటే అందరం సంతోషదగ్గ విషయం. అందుకు తోడు ఇలా ఎస్ఆర్కే గ్రూప్ చైర్మన్ అయినటువంటి మారుతి గారు తోడవడం, మరి ఆ సూర్యచంద్రునిద్దర కలయిక ఒకే చోట ఒకే దగ్గర ఉన్నట్టు మరి వాస్తవం ఇటు జనం పవర్ ప్రింట్ అవ్వడం శుభ పరిణామాలను భావిస్తూ, మరి అందరికీ కూడా గతంలో మానసాని కృష్ణారెడ్డి గారి గురించి మరి అందరం తెలిసిన వాళ్ళం కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో, కానీ మారుతి గారి గురించి మాట్లాడడానికి నాకు ఇంట్రడ్యూస్ లేదు, సారీ. కానీ ఇక ముందు చేసుకుంటాం. ఆయన ఒక మంచోడే తోడవుతాడు అని ఇంత పెద్దలు చెప్తారు. కానీ రామచిలుకల గూడికి ఊరవిసుకల గూడికి రామచిలుకలు అంటే ఏ గూటి పక్షులు ఆ గూటిలో ఎప్పుడు కలవాలో అప్పుడే కలుస్తాయి అంటారు. వాస్తవం పాత్రిక వచ్చి సమయం అయినప్పటికీ కూడా దానికి తోడు అనేది ఈరోజు దొరికింది. ఆ తోడు మనందరికీ నీడవుతుందని మరి ఒక వృక్షం కింద మరి మన పాత్రికేయులు నిక్కాసైన వార్తలు రాయాలంటే సవాళ్ళు ఎదుర్కోవాల్సింది. ఆ సవాళ్ళు మనం ఒకటి నాయకుల నుండే కాదు, మన తోటి పాత్రికేయుల నుండి కూడా గతంలో ఎదుర్కొన్నాం. నువ్వు ఏం పత్రిక అంటే నాది డిజిటల్ పత్రిక, నాది PDF పత్రిక అని చెప్పుకునే ఆలోచనలో చిన్న పత్రికలో పనిచేసిన ప్రతి ఒక్కరిని చేరదీసి దానికి ఒక యూనియన్ ఏర్పరిచి మన అందరినీ ఇంట్రొడ్యూస్ చేసి మరి అందరికీ ఒకరినొకరు మానసికంగా పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా మరి డీజేఎఫ్ యూనియన్ పక్షాన అక్కడక్కడ మీటింగ్లు పెట్టి మన బాధలు వైదొలిగే విధంగా మన ఒక్కొక్కరి మనోభావాలు చెప్పుకున్న మనోవేదన విన్నాం. ఇక గతంలో PDF పేపర్లో వేసిన వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్లో వేసిన వాళ్ళు ఉన్నారు, మరి డిజిటల్ ఆన్లైన్ పేపర్లో వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి సవాళ్ళు మనకన్నా ముందు పుట్టినట్టు, మనకన్నా ఎక్కువ తెలివి ఉన్నట్టు ప్రింట్ పేపర్లతో ఎదుర్కొన్నాం. మానసికంగా రాసే వార్త 10 మందికి వస్తుంది, కానీ ప్రజలు మెచ్చుతున్నారు, ఇటు ప్రభుత్వం మెచ్చుతుంది మనల్ని. కానీ మనం ప్రతి సవాళ్ళు మన పక్క పాలంతో పంచుకున్నట్టు అయిపోయింది. నీది ప్రింట్ కాదు, నీది PDF అని, నీది మరొకటని ఇబ్బందులకు గురి చేసిన, నేను సీనియర్ అని, నేను జూనియర్ అని, ఇలా నానా రకాల మనలే మరి యూనియన్ పెద్దదా చిన్నదా, పేపర్ పెద్దదా చిన్నదా, ఈ భావనతోనే మనం మెదిలినాం. కానీ నిక్కాసైన వార్తలు రాసే చిన్న పేపర్లకు కూడా రేపు మునుముందు భవిష్యత్తు ఉందని ఆనాడు గుర్తించినటువంటి మానసాని కృష్ణారెడ్డి గారికి తోడైనటువంటి బండారి మారుతి గారి పక్షాన ఇవాళ ప్రింట్ అవుతుందంటే అందరం ఆనందపడుతున్న వేళ, ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి వార్త ప్రజల పక్షాన, ఇటు ప్రజల పాత్రికుడు అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఉండాలి. ప్రతి సమస్యను ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే నిజమైన విలేకరు. మరి ఆ పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ప్రతి సవాళ్ళు ఎక్కడో పక్కన దగ్గర ఎదుర్కొంటలేము, మన పక్క విలేకరు అని చెప్పుకోవడంతోనే ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆ సమస్య కూడా చిన్న పత్రికలు మరి పెద్ద పత్రికలు తారతమ్యం లేకుండా మంచిని గుర్తించే రోజులు తక్కువైన వేళ, ఇబ్బంది పడ్డ రోజున మన అందరి బాధలకు పులుస్తా పెట్టే విధంగా మంచి కార్యాచరణ ఏర్పరిచినటువంటి పెద్దలు మానసాని కృష్ణారెడ్డి గారికి, మరి అదేవిధంగా బండారి మారుతి గారికి ఎల్లవేళలా మీ యొక్క సంకల్పానికి సమిధమై మేమందరం కూడా తోడుంటామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మరి ముగిస్తుంది. ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నగారు మాట్లాడడం తప్పు కాదు. ఈ సార్ల యొక్క సమక్షంలో చేస్తున్నాం కాబట్టి వాళ్ళ విలువలకు తగ్గకుండా
మనం ఉండాలనే సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అందరూ ఫ్యాన్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ ఫ్యాన్లు వస్తున్నాయి, ఇబ్బంది పడకండి. ఇక్కడ అన్నగారు ఒక విషయం చెప్పాడు, మనము ప్రతిపక్షంగా ఉండాలట. విలేకరు అనేవాడు ప్రతిపక్షంగా ఉండాలట. అంటే ప్రజల గొంతుకై ఉండాలి. ప్రజలకు అన్ని సమస్యలు మీకు తెలుసు. ఏ ఇంటిని తట్టినా, ఏ వ్యక్తిని తట్టినా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. భార్యకో సమస్య, భర్తకో సమస్య, కుటుంబానికో సమస్య, లైన్కో సమస్య, ఎక్కడికి వెళ్ళిన సమస్యలే. మీరు ఎన్ని సమస్యలు రాస్తున్నారో మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మన ఈ ప్రింట్ మీడియా ఓపెన్ ఇవాళ పేపర్ ఓపెనింగ్కు వచ్చినటువంటి పాత్రికేయులకు మరియు డైరీ స్టాఫ్ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒకటి, పేపర్ చూడాలి అని అంటే రాజకీయంగా మరియు కమెడియన్గా కొందరు జాబ్స్ కోసం అంటే మనము ఈ పేపర్ను ప్రతి ఒక్కరు చూడాలి అని అంటే దాంట్లో మనము అన్ని రకాలుగా చేస్తే జాబ్ కావాలనే వాళ్ళు మన వాస్తవం పేపర్ చూడాలనే అటువంటి సందర్భాలు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తే బెటర్. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏదో మనము వాట్సాప్లలో దాంట్లో జాబ్స్ ఉన్నాయి ఇది అని కాకుండా ప్రింట్ మీడియాలో ఏంటి అని అంటే వాళ్ళు ప్రింట్ చేసి పెడితే వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా దీంట్లో పడ్డే చూసి కానీ చెప్పగలుగుతారు. ఆ విలేజ్ లెవెల్కి కూడా తీసుకుపోయి అంతా ఇప్పుడు ఈనాడు పేపర్ ఉంది, ఆ రోజు ముందుకెళ్ళింది అని అంటే ఆ రోజు ఈ మీడియా లేనప్పుడు వెళ్ళింది. కానీ ఇప్పుడు మీడియా ఉంది, కానీ మనం ప్రింట్ కూడా తీసుకెళ్ళాలి అని అంటే దీనికి తోడుగా మన కాస్టింగ్స్ తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, చేరడం ఖర్చులు తగ్గించుకొని తక్కువ కాస్ట్లో మనం విలేజ్ లెవెల్ వరకు చేరేటట్టు చేయాలి. అట్లా ఏ విధంగా చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇంకా ముందుకు తీసుకుపోయి అన్ని విధాలుగా క్రోడీకరించి మనం పత్రికను రాస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు. చాలా మనకు తక్కువ సమయంలో ఎక్కువ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే మిగతా పేపర్ మనకంటే ముందున్నటువంటి పేపర్లు ఎలా ముందుకెళ్తే సక్సెస్ అయినాయి వాటిని ఫాలో అవుతూ విషయాలు రాయాలనే సూచన మనకు చేశారు. ఇప్పుడు మనకు మన చీఫ్ ఎడిటర్ మానసాని కృష్ణరెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వాస్తవం జనం పవర్ ప్రింట్ ఎడిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన ఇద్దరితో పాటు వేదిక మీద ఎస్ఆర్టీ అభివృద్ధి చైర్మన్ గారు మందారమాత గారు, వేరే ఎస్ఆర్టీ వేరే సిఇఓ గారు రాయర్ గారు, వాస్తవ నెట్వర్క్ ఇన్ఛార్జ్ మామూలు స్వామి గారు, అదేవిధంగా మిత్రులు, తోటి మిత్రులు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇది వాస్తవం జనం పవర్ పత్రిక ప్రారంభం కాదు. దయచేసి అందరు చిన్న కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎడిషన్, ప్రింటింగ్ ఎడిషన్ కార్యాలయ ప్రారంభం, అంటే మిషనరీ ప్రారంభం. పత్రిక ఇంకా ప్రజలకు వచ్చేది మామూలుగా 2-3 రోజులు కానీ 3 రోజులు కానీ పట్టచ్చు. అది వేరే కార్యక్రమం, అది పెద్ద స్థాయిలో జరగబోతుంది. అది ప్రజలకు పోయే కార్యక్రమం వేరే ఉంది. ఈరోజు ప్రింటింగ్ మనము ఎడిషన్ని మంచి ముహూర్తాన మనం చేసుకున్న కార్యక్రమం ఇది. అందరూ పత్రిక ప్రారంభం అంటే రేపు పొద్దున చూస్తే మన పత్రిక కనపడకపోతే ఏది కాబట్టి పత్రిక కాదు, మన ప్రింటింగ్ మిషనరీ ప్రారంభ పూజా కార్యక్రమం జరిగింది, విజయవంతంగా జరిగింది. ఈరోజు మంచి రోజు ఉన్న సందర్భంగా మన చైర్మన్ గారు చేతుల మీదుగా జరగటం వారి శ్రమకి దక్కిన ఫలితం. ఈరోజు 3 నెలలు వారు మన మిషనరీ తీసుకున్న కానీ 3 నెలలు వారి పడ్డ శ్రమకి వారికే ఇది పూర్తి క్రెడిట్ మారుతి గారికే నేను ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. దాన్ని ఎంతో ఈరోజు మనం విజయవంతంగా ప్రింట్ తీయగలిగాం. అంటే అది దాని వెనక చాలామంది తెలియదు కావచ్చు కొంతమందికి. అది ఏదో తీసుకొచ్చి పెట్టగానే రన్ అవుతుంది మిషనరీ అది అనుకుంటారు, కానీ అది కాదు. అది చాలా ఎంట్రిక మన ఎంట్రిక తేడాతోని కలర్ కాంబినేషన్ కలిపే వ్యవస్థ ప్రింటింగ్ అనేది. ఆ వ్యవస్థని ఈరోజు విజయవంతంగా వారు
నడపగలిగిందంటే ఆయన బిజినెస్ నిలబెట్టుకొని పూర్తి స్థాయి 3 నెలలు దీని మీద నేను చేసినాక నేను తక్కువ శ్రమ తక్కువ దీంట్లో ఈ విషయంలో మాత్రం ప్రింటింగ్ విషయంలో మాత్రం తక్కువ మిగతా మొత్తం వారికే దక్కింది. ఒకసారి వారికి చప్పట్లు కొట్టండి. వారికి ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు. ఇక మన బాధ్యత ముందున్నది, అందుకే మనకు భయం అవుతుంది ఆ విషయంలో. వారేంది మనకి మాట ఇచ్చిన ప్రకారం విషయాలు ఏర్పాటు చేస్తాను, మీకు కావాల్సిన అంగులు ఆర్పాటాలు అందిస్తాను, మీరు ఏం చేస్తారో చేయండి అన్నారు. వారు చేశారు, ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. ఇక మనం చేయాల్సింది ఎడిటర్గా నా మీద బాధ్యత, రిపోర్టర్స్గా మీ మీద బాధ్యత ఉంటుంది. మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రికలు తీసుకురావడం మూతపడే దశలో, పత్రికలన్నీ ప్రింట్ పత్రికలన్నీ మూతపడే దశలో ప్రింట్ పత్రిక తీసుకురావడం అనేది ఒక సాహసం, ఒక చర్చనీయాంశం కూడా. మొత్తం అందరూ ఈరోజు చర్చించుకుంటారు, ఏంటి మూత చేసేది అందరూ మూసేది అంటే వీళ్ళేమో మళ్ళీ పత్రికలు పెట్టి మళ్ళీ చేద్దాం అనుకుంటారు వీళ్ళు అనేది ఒక టాక్ కూడా, ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తుంది. కానీ దానికి సరైన సమాధానం తొందరలోనే దొరుకుతుందని నా అంచనా. నేను వేసిన అంచనా ఏంటంటే, డిజిటల్ మీడియాలో 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం నేను వేసినప్పుడు డిజిటల్ మీడియా సక్సెస్ అయితే దాన్ని వాస్తవం పెట్టాము. అది అనుకున్న విధంగానే డిజిటల్ మీడియాలో వాస్తవం ఫస్ట్ పత్రిక. తర్వాతనే దిశ వాళ్ళు వచ్చారు, మనం పెట్టిన తర్వాతనే వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళు ప్రింట్ పత్రిక ప్రింట్ కొట్టుకుంటూ వాళ్ళు డిజిటల్లోకి వచ్చారు. మనం రాదా డిజిటల్లోకి వచ్చినాం, డిజిటల్లో సక్సెస్ అయినాం. మనం పెట్టిన తర్వాత కొన్ని 100 పేపర్లు పుట్టుకొచ్చినాయి. అది ఆ కాలం డిజిటల్ సక్సెస్ అయిన వాస్తవం. కానీ ఇప్పుడు మళ్ళీ మన అంచనా ఏంటంటే, ప్రింట్ మళ్ళీ సక్సెస్ అవుతుంది. ప్రింట్ కాపీలకి విశ్వసనీయత పెరుగుతుంది, ప్రజల్లో వారిలో ఆసక్తి ఉంది. నాయకులు కానీ అధికారులు కానీ ప్రింట్ పత్రిక వారి గౌరవం మళ్ళీ పెరుగుతుందనేది అంచనా ఉన్నది. కాబట్టి ప్రింట్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు అది తొందరలోనే మీ అందరి శ్రమ ఉంటే ప్రతి ఆఫీసర్ దగ్గర, ప్రతి మండల ఆఫీసర్ దగ్గర మొదటి దశలో మన పత్రిక ఉండే విధంగా మీరంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్నది లక్ష్యాన్ని చేరగలుగుతాం. అయితే డిజిటల్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు చూడగలుగుతాయి. అది ఆ సెక్షన్ వేరే, అది మనం అనుభవం ఉంది కాబట్టి దాన్ని నడపగలుగుతాం. ప్రింట్లో మీరు అంతా కొత్తవారు కాబట్టి మీరు దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. వార్తల విషయంలో కానీ, పత్రిక సర్క్యులేషన్ విషయంలో కానీ, రెవెన్యూ విషయంలో కానీ మీరంతా గట్టి పట్టుదలతో ఉంటేనే మనం ఇంకొక ఎడిషన్ కూడా నాకు ఈరోజు సాధ్యమైందంటే, మన హైదరాబాద్లో కూడా త్వరలోనే మనం ఇలాంటి సొంత మిషనరీని మంచి ఇంకా నాణ్యమైన మిషనరీ వేసుకుందామని చెప్పారు. దానికి తగ్గట్టు అంటే మనం శ్రమ పడితే వారు ముందుకు రావడానికి ఆసక్తిగా ఉన్నారు. వారికి మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అదేవిధంగా అసలు పత్రిక అనే వ్యవస్థ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, 3 రకాల నుంచి 4 రకాల పత్రికలు నడుస్తున్నాయి. ఒకటి బురద పత్రికలు, దురుద్దేశ పత్రికలు, పార్టీ పత్రికలు, బురద రాజకీయాల పత్రిక, ఇవన్నింటి మధ్య ప్రజా పత్రికలు కనుమరుగైనవి. ప్రజల కోసం పనిచేసే పత్రికలు కనుమరుగైనవి. కాబట్టి మనము ఆ పత్రికల జోలికి వెళ్లకుండా మనం ప్రజాపత్రికగానే ఉండాలని, ప్రజల సమస్యలు, ప్రజల బాగోగుల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మన పత్రిక చదివితే ఒక్కరికైనా రోజులో ఒక్కరికైనా న్యాయం జరగాలి, ఒక సామాన్యుడికి న్యాయం జరగాలని మన కోరిక. ఆ విధంగా మనం దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎడిటోరియల్ మీద ఉంటుంది, రిపోర్టర్స్ మీద ఉంటుంది. మనము ఎక్కడ రాజీ పడకుండా నాణ్యమైన క్వాలిటీని, ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఇది జనం పవర్ వాస్తవం, ఇది ఒక సాఫ్ట్వేర్లో పెట్టింది, ఇది ఒక సాఫ్ట్వేర్లో పెట్టింది. మనము మంచి సాఫ్ట్వేర్ కావాలనే ఉద్దేశంతోనే జనం పత్రికని మనం ఎక్కడ రాజీ పడకుండా హై క్వాలిటీ సాఫ్ట్వేర్ తీసుకొని మనం అట్లాంటి సభ్యతలని మనం ఎన్నుకొని తీసుకుందాం. అది మీకు జనపవరు వాస్తవం కూడా దాని 2 భిన్నంగా వస్తాయి. ఒకటి వేరు అంటే ఒకటే యాంగిల్లో పోకుండా భిన్నమైన కోణంలో పోతాయి, భిన్నమైన పేజ్ మేకింగ్లో ఉంటాయి, భిన్నమైన వ్యవస్థలు నడుస్తాయి. 2 ఒకటే గ్రూప్లో నడిచినా కానీ దాని మీద ప్రభావం, దీని మీద దాని మీద ప్రభావం లేకుండా దేనికాడే విజయవంతంగా పోటాపోటీగా నడుస్తాయి. దీనికి మీకు ఎలాంటి మనము ఒక వారం 10 రోజుల్లోనే వాటకుల ముందుకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రిపోర్టర్స్ కూడా నిర్ణయించుకొని మీరు వాస్తవం అంటే వాస్తవం ఉండండి, అది మనదే. టీవీలో ఉంటే టీవీలో ఉండండి, జనం పవన్ అంటే జనం పవన్ ఉండండి. దేని రూల్స్ దానికే ఉంటాయి, దేని సిస్టమ్ దానికే ఉంటుంది, దేని వ్యవస్థ దానికే నడుస్తుంది. మొత్తం మీద దేంట్లో చేసినా కష్టపడాల్సిన అవసరం ఉంది. మీరు ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు. పత్రికల్ని స్థాపించడానికి చాలామంది వచ్చారు. ఇంతకుముందు గతంలో చాలామంది వచ్చారు నాకు తెలిసి. వారికి దొరికిన సంపాదకులు కానీ, వారికి దొరికిన వేరే వ్యవస్థలు కానీ అడ్డగోలు ఖర్చు పెట్టించే వాళ్ళని
ఎక్కడికక్కడ వాళ్ళని ఈ ఫీల్డ్ అంటేనే విరక్తి పుట్టేటట్టు చాలా పత్రికల్ని వెనక్కిపోయారు, పెట్టుబడిదారులంతా వెనక్కిపోయారు. అలాంటి పరిస్థితి మన దగ్గర ఉండొద్దనే మేము చూసి మిమ్మల్ని నమ్ముకొని, అంటే రిపోర్టర్స్ నమ్ముకొనే పత్రికని మార్కెట్లో తీసుకురాబోతున్నాం. మీరందరూ అలసత్వాన్ని వీడండి. ప్రతి ఒక్కరు ఈ పత్రిక నాదనుకోని పనిచేయండి. ప్రతి ఒక్కరిదే ఈ పత్రిక. సామాన్యుడు ప్రతి మండల విలేకరి నుంచి చైర్మన్ దాకా అందరూ మన పత్రిక. మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పోటీకి మనం వెనకాడాల్సిన అవసరం లేదు. మంచి వార్తల విషయంలో కానీ, యాడ్స్ తేవడంలో కానీ, సర్క్యులేషన్ పెంచడంలో కానీ మూడు యాంగిల్ దృష్టి పెట్టుకొని మీ ముందుకు కదలండి. మీకు మేము అండదండలు ఎప్పుడు ఉంటాయి. మీకు కావాల్సిన డెస్క్ సభ్యులను కూడా పెద్ద పత్రికలకి ఈక్వల్గా మనం ఏర్పాటు చేసినాం. అంటే హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, కరీంనగర్ కిసాన్ నగర్లో కూడా మనం డెస్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సభ్యులు కూడా ఇచ్చారు ఉన్నారు. వారంతా మీరు ఎంత వీలైతే అంత క్వాలిటీకి ప్రయత్నం చేయండి. ఎలా సక్సెస్ కాదో అది మనం చూసుకున్నాం. తర్వాత పోటీ పత్రికల్ని ఢీకొట్టే ధైర్యం మీద ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అందుకు నేను ఇప్పుడు దాదాపు అంటే చెప్పకూడదు కానీ దాదాపు 17-18 సంవత్సరాలుగా మేము ఈ పత్రికలు తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేసినాం. నేను 18-19 ఏళ్ళు అంటే ఒక దశలో నేను మా పెద్దన్న కలిసి దండి అనే పత్రికని స్టార్ట్ చేసినాం. దండి అనేది మీకు తెలిసే మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసిన దండి గ్రామం అనే పేరు పెట్టి దండి అనే ఒకటి పత్రికని స్థాపించి దాన్ని చిన్నగా రన్ చేసినాం కొద్ది రోజులు. అప్పుడు స్పందన బాగా వచ్చినాక మనం ఎందుకు పెద్ద స్థాయిలో పోదనే క్రమంలో కొంతమంది పెట్టుబడులు చాలామంది వచ్చారు. ప్రతాపరావు అని, తిరుమల అని, శ్రీనివాసరావు అని, చాలామంది, భాస్కర్ రావు అని వచ్చినాం. ప్రయత్నాలు చేసినాం. ఎవరికి వీలైతే వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కొన్ని విషయాలలో భారీ పెట్టుబడి లేక మనం అంటే అంతవరకు ఆగిపోయారు. కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ ఆగిపోలేదు. ఈరోజు మళ్ళీ కళ నెరవేరింది. వాస్తవానికి ఈ ప్రింటింగ్ పెట్టాలనేది ఈరోజు విజయవంతంగా మనం పండగ చేసుకున్న రోజు వాస్తవానికి. ఇంకా 4-5 రోజులైతే అద్భుతంగా ప్రింట్ వస్తుంది. ప్రింటర్స్ కూడా ఇలా చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. మన సక్సెస్ 2-3 రోజులు మనం ఇంకా మంచి క్వాలిటీ కలర్ కాంబినేషన్ బాగా తీయగలుగుతాం. మీరు వెనకాడకండి, మీరు ముందుకు పోండి అని వాళ్ళు ధైర్యం ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే మనం వారం రోజుల్లోనే పత్రికని పాఠకులకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం. రిపోర్టర్స్ అంతా సందిగ్ధత వీడి నడుస్తారా, తీసేస్తారా, మూసేస్తారా ఇట్లాంటి ఉండదు. నేను చెప్తున్నా, మొండి నాకన్నా మొండి మారుతి గారు దీన్ని లేకుండా నడపగలుగుతారు. నేను ఉన్నా లేకుండా నడపగలుగుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకోని పెట్టి నడుపుతారు. కాబట్టి మీరు సందిగ్ధాన్ని తీసేయండి. మరి ఎన్నో ఇండస్ట్రీలు నడుపుతున్నారు విజయవంతంగా. ఇది ఒక ఇండస్ట్రీ అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు ఎవరో చెప్పిన మాటలు ఇట్లాంటి నడుపుతుందా ఎంతమంది చూసినాం ఇట్లాంటి సందిగ్ధం వద్దు. దిగితే రంగంలోకి మనం చూసుకోపోవాలి. ప్లస్ మీకు చెప్పే ఇంకో శుభ సందర్భం ఏంటంటే చాలామంది వాస్తవాన్ని ఎందుకు తెచ్చినంటే జనం పవర్కి 10 ఏళ్ళ సీనియారిటీ పత్రిక. దీనికి ఈ ఫైలింగ్ అన్నీ ఢిల్లీలో పర్ఫెక్ట్ ఉన్నాయి. మనం 6 నెలలు నడిపితే గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అక్రిడేషన్ కానీ రేట్ కార్డు కానీ సాధించగలుగుతాము. మనం సొంత ప్రింటింగ్ పెట్టుకున్నాం కాబట్టి మీ మేలు అంటే జనం పవర్ అనేది 2 రాష్ట్రాలు ఆడుకునే టైటిల్. అది మంచి టైటిల్. మీరు దాని టైటిళ్లతో కూడా పత్రిక నడుస్తున్న పొరపాటు వార్తలతో నడుస్తుంది. దానికి తగ్గట్టు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కూడా మనకి చేతిలో ఉన్న ఆయుధం అది జనం పవర్. ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ముందుకు రండి. వచ్చి మీరు ఏ డేట్ లైన్ కావాలో ఈ రోజు నుంచి నమోదు చేయించుకోండి. వార్తలు పంపేయండి. ఆల్రెడీ మనం సరిపడా స్టాఫ్ను పెట్టాము సభ్యతలు. ఈ వార్తలు ఆల్రెడీ వస్తున్నాయి చిన్నగా. ఈ రోజు నుంచి రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా 12 పేజీలు పీడిఎఫ్లో వస్తుంది, 12 పేజీలు ప్రింటింగ్ పోతాము త్వరలో. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ మాట్లాడవచ్చు. సక్సెస్ తర్వాత మాట్లాడతాం. సక్సెస్సే ఫైనల్. ఆ లక్ష్యం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన చైర్మన్ గారు మారుతి గారు మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడడం కాదు. మొదటిగా ఈ శుభకార్యానికి నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను ఈ భూమికి పంపిన మా అమ్మ నాన్నకు వందనం. తదనంతరం ఒక పురుషుని వెనుక ఒక విజయం ఎవరో ఉంటారు అని అంటారు. అయితే అందరూ మా అత్తమామ అనుకున్నారు, మా అల్లుడి చేతుల నా బిడ్డను పెట్టమనుకున్నారు. కానీ మా అమ్మ నాన్ననే నా భార్య చేతుల నన్ను పెట్టారు. ఎందుకంటే ప్రతి విషయంలో నన్ను వెన్నంటి ఉంటూ
నా విజయం వెనుకాల నా భార్య కానీ నా పిల్లలు కానీ ఉన్నారు. తదనంతరం నేను వేసే ప్రతి అడుగు కూడా ముళ్ళలోనే వేస్తాను. ఫస్ట్ ఆ ముళ్ళలో వేసే అడుగును పక్కకు దుల్చడానికి నేను పెట్టిన ఇండస్ట్రీలలో ఉన్న జిఎం ర్యాంకర్స్, డైరీ సెక్టర్లో వచ్చి రాజేందర్ గారు, అక్కడ కూడా ఎన్నో ముళ్ళు ఉండే, ఆ ముళ్ళనన్నింటిని కూడా తొలగించి 1 ఇయర్లోనే హైదరాబాద్లో 2వ డైరీ అవతరించింది. అది కూడా క్రెడిట్ గోస్ టు రాజేందర్ గారికి దక్కుతుంది. రాజేందర్ గారు అండ్ వాళ్ళ టీం, ఇక్కడ కరీంనగర్ జిఎం కానీ, అక్కడ కాబోయే హైదరాబాద్ జిఎం త్వరలో పరిచయం చేస్తుంది మీకు, అండ్ వాళ్ళ టీం కూడా వర్తిస్తుంది. సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద యోధుడు డైరీలు, హెరిటేజ్ దొరల లాంటి డైరీలే 1 ఇయర్లో 5,000 అమ్మిండు. అలాంటిది 35,000 నుంచి 50,000 లీటర్లు అమ్ముతున్నాం 1 ఇయర్లో. అంటే దిస్ క్రెడిట్ గోస్ టు రాజేందర్ అండ్ టీం వారికి. మరియు నేను నాకు ఒక ఆలోచన ఉండే, అరే యూట్యూబ్లో అందరూ చూస్తూ ఉన్నారు, ఆ యూట్యూబ్లలో మనం ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దానికి మార్గ నిర్దేశం చిన్నవాడైన వాడు నా కొడుకు సమానుడు భరత్ గారికి, మరియు సోదరుడు తనకు. అయితే ఒక పేపర్ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు వాస్తవం అనే వర్డ్ ప్రొనౌన్సియేషన్ బాగుంది. ఆ వాస్తవానికి రూపకర్త అయిన కృష్ణారెడ్డి కూడా ఆయన హృదయం చాలా బాగుంది వాస్తవానికి. ఆ వాస్తవం అనే పత్రికకు ఈ మన జనం పవర్ తోడైంది. వాస్తవం అనే పత్రికకు జనం పవర్ తోడైంది. మీన్స్ జనం శక్తి, వాస్తవానికి జనం యొక్క శక్తి అవసరం. ఏదైతే మనం ఇండస్ట్రీ ముందుకు పోవాలనుకున్నా ఆ శక్తి, ఏదైతే మనకు బ్లెస్సింగ్స్ అవసరమో ఆ బ్లెస్సింగ్స్ మనకు జనం పవర్ ద్వారా వచ్చింది. అది వాస్తవానికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఇంతటి అద్భుతమైన రూపకల్పన చేసిన కృష్ణారెడ్డి గారికి, మరియు అక్కడేదో ఆనందం ఉంది, ఆ ఆనందాన్ని చూడడానికి పోదాం అని వచ్చిన పాత్రికేయులకు, చెల్లెమ్మకు, మరియు పెద్దలైతే అన్నలకు, చిన్నలైతే తమ్ముళ్ళకు పేరు పేరున వందనాలు. ఈ వాస్తవం పత్రిక ఎన్నో సముద్రాలు దాటుకుంటూ 19 సంవత్సరాల ఆయన కష్టాన్ని ఒక రూపకల్పన చేసే విషయంలో ఒక రాయిని తీసుకొచ్చి ముందు పెడితే ఒక శిల్పి ఆ రాయిని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చడానికి మీ అందరి కృషి అవసరమని నేను అనుకుంటున్నా. మీరు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శిల్పి. అంటే నాకు తెలిసి దేశంలో సరిహద్దుల్లో ఉన్న సైనికుల కంటే వాళ్ళేమో దొంగలు లోపలికి రాకుండా, టెర్రరిస్టులు లోపలికి రాకుండా వాళ్ళు కాపాడతారు. ఎటువంటి మనసులో నిష్కల్మషం, అంటే కల్మషం లేకుండా యథార్థ వాస్తవాన్ని ముందుకు తీసుకుపోయేటోడు ఒక పత్రికా విలేకరే. ఆ పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి అది అంకితం. ఏ లాభం లేకున్నా ఒక రైతు వాడు మొన్న పొలం పోతే వర్షాలు వచ్చి పొలం అంతా కొట్టుకుపోతుంది. అమ్మిన వడ్లు వచ్చిన తర్వాత పైసలు మన మిత్తంతా కట్టిన తర్వాత చివరికి ఏమీ మిగులదు. ఆ మిగులకుండా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడు, వాడు మళ్ళీ పొలం వేస్తాడు కానీ బిజినెస్ అయితే చేయడు. వాళ్ళకు కూడా వందనం. ఎందుకు అనంటే ఇలా మనం 3 పూట్ల భోజనం చేస్తున్నామంటే వాళ్ళే ముఖ్య కారణం. నేను ఈ పత్రికా రంగంలో రావడానికి మీ అందరిని చూసే నేను మొదట అడిగేసిన. మీ అందరి ఆలోచన ఒకప్పుడు ఎట్లుండే అంటే పత్రికా రంగం అంటే ఉర్రూతలుగుతుండే. అటువంటి క్రమంలో భగవంతుడు ఏం చేసిండు, ఒక కాలుకు కట్టెబెట్టి, మీన్స్ కరోనా ద్వారా ఈ పేపర్ అనే ఏ దానికైనా కానీ కూడా ఒక రూపం లేకుండా చేసిండు. ఏ వ్యాపారానికి కూడా ఒక రూపం లేకుండా చేసిండు దేవుడు. సరే, దేవుడు చేసిండో మనిషి చేసిండో ఎవరు చేసిండో భగవంతునికి ఎరకాలి. అప్పుడు పత్రికా రంగం మ్యాక్సిమం మూసుకుంటూ వస్తున్నారు. ప్రింట్ మీడియాలన్నీ కొలాప్స్ అవుకుంటూ వస్తున్నాయి. కొలాప్స్ అవుకుంటూ వస్తున్న క్రమంలో మన పాత్రికేయులు, మీరు పాత్రికేయులు అంటే మీరే కదా, నా భాషలో అది, మీ భాషలో విలేకరులేదు. సో ఒక సముద్రంలో పడ్డ తర్వాత ఒడ్డు ఎటువైపు ఉంది అని దేవులాడుకునే సమయంలో కృష్ణారెడ్డి గారు
నేను కలిసిన అని అనుకుంటున్నా. మీ ఏదైతే కళలు కన్నారో ఆ కళ నెరవేర్చడానికి నేను ఈ ప్రింట్ మీడియా ద్వారా ముందుకు వచ్చిన. నేను ఆలోచించే ఆలోచనను సక్రమంగా నడిపించాలంటే మీ ప్రతి ఒక్కరూ నాకు అవసరం. అంటే మీరు లేనప్పుడు నేను లేను, ఒకవేళ మీరు ఖచ్చితంగా ఉన్నప్పుడు నేనేం చేస్తా అంటే ఇంకోరిని కూడా పెట్టుకొని నడిపించుకుంటా. బట్ ఇప్పటి వరకు కృష్ణారెడ్డితో జర్నీ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు అవసరమే, నేను కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా వాస్తవం మరియు జనం పవర్కి. ఇట్టి క్రమంలో మీరేమనుకోవచ్చు అని అంటే, ఉదాహరణకు మనం పొద్దున్న లేస్తామండి, పొద్దున్న లేచి మంచిగా స్నానం చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, దేవుని గుడికి వెళ్తాం. దేవుని గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం దేవుడా నాకు ఒక మంచి ఉద్యోగం అని మొక్కుతాం. ఫస్ట్ ఉద్యోగం ఉంటేనే కదా మంత్లీ సాలరీ వస్తుంది, భార్య పిల్లలు పోషించుకుంటాం. ఓకే, ఇప్పుడు ఆ భగవంతుడే మీకు ఈ ఉపాధి లాగా కల్పించండి అని అనుకొని భావించండి. ఏదైతే మన ప్రింటింగ్ కార్యాలయం దేవాలయం లాగా ఎక్కడనైతే అక్కడ మీకు ఆధారం ఇచ్చిండో వాళ్ళనే భగవంతుడిలాగా భావించుకోండి. కానీ మనం ఆల్రెడీ భగవంతుడు ఇచ్చిన వరంలో ఉన్నాం, ఉంటూ మళ్ళీ ఇంకేం కావాలి మనకు? జనరల్గా పత్రికా విలేకరులకు ఏం కావాలి? తను రాసిన ఏదైతే నాణ్యమైన మాటలు పబ్లిక్ వెళ్ళిపోవాలి. పబ్లిక్ వెళ్ళిపోవడానికి నేను ఒక అవకాశం ఇచ్చిన. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి. ఈ పత్రిక పెట్టడానికి స్టార్టింగ్లో శ్రీనివాసరావు గారిని మాట్లాడినాము. ఆయన మిషనరీ చూసిండు. సరే, వాళ్ళ అమ్మ జరిగిపోయిన తర్వాత ఒక 1-2 months గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత నాకు ఈ మధ్య మా కులబోడే మాట్లాడిండు, 4 నెలలు అయితే ఏమైంది, ప్రింట్ ఎప్పుడు వస్తుంది అని అన్నాడు. బైసాబ్, మనము ఒక తల్లి గర్భంలో పుట్టినాక 9 నెలలు టైం పడుతుంది. 9 నెలలు టైం పడ్డ తర్వాత నడవడానికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలలో ఏలుబట్టి నడిపించగలగాలి, కానీ కామెంట్ చేయకూడదు. ఓకే, కామెంట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ వ్యవస్థతో మనం ఉండద్దు. మనం కొత్త వ్యవస్థ చూసుకోవాలి. కొత్త మనిషి నాతో జర్నీ చేస్తాడు. నేను ఏదైతే మీరు ఆశిస్తుందో అది నేను ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు మీరేం కావాలి? ప్రతి అక్షరం ఆయుధంగా మలిచి నాణ్యమైన మాటలు అందించాలి. బాలబాలిక పౌరులు, చిన్న పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్లో, కాలేజ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు గంజాయి, డ్రగ్స్, మత్తు, డ్రగ్స్కు అలవాటు పడి బాగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి క్రమంలో మనము ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును ఏలెత్తి చూపగలిగే శక్తి ఒక పత్రికకే ఉన్నది. కాబట్టి దయచేసి ఏలెత్తి చూపించే బదులుగా పెన్నెత్తి రాసి చూపించండి. ఖచ్చితంగా మీ పాదాలకు, ప్రతి ఒక్కరి పాదాలకు నేను ముద్దాడతా. మీ రంగంలో భగవంతుడు దయతో నా దగ్గర 1000 పైచిలకు కార్మికులు పనిచేస్తున్నారు. డిసెంబర్ వరకు దాన్ని 1800 మంది ప్రతి డిసెంబర్లో పడిపూజ చేస్తాం మేము. అప్పటి వరకు 1800 మంది నా దగ్గర ఉపాధి పొందాలి. మా నాన్నగారు కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ, మా నాన్నగారు ఉన్నప్పుడు ఒకే చెప్పేవారు, ఏం చెప్పేవారు, నా భార్య నా పిల్లలు కూడా ఇప్పటికీ చెప్తారు, నాన్న మనం ఒక్కళ్ళం బతుకుతా జీవితం కాదు, మనం బంగారు పల్లెంలో తినగలిగే హోదా కూడా ఉంది, బట్ అది కాదు నాన్న జీవితం. మనం 100 మందికి ఉపాధి ఇస్తేనే జీవితం నాన్న. వాడి ఇంట్లో మనం ఉంటాము, 3 పూటలు తిండి తింటే ఆ తిండిలో మనం ఉంటాం నాన్న అని చెప్తారు. నా పిల్లలు చెప్తారు, నా భార్య చెప్తుంది. వాళ్ళ ఆశీర్వచన ఫలితమే నేను ఎన్ని కష్టాలున్నా వెనుక ఒకరు నడిపించాలి కాబట్టి నేను ముందుకు నడవగలుగుతున్నా. ఫస్ట్ కష్టంలో, నాకు వచ్చిన కష్టంలో ఎవరు ఉంటారు? ఫస్ట్ నా భార్య పిల్లలే కదా ఉండేది. తర్వాతనే నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా నా కష్టంలో భాగస్వామ్యం నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీ అందరికీ శిరస ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక శుభకార్యానికి 29వ తారీఖు పునాది పడ్డది. ప్రింటింగ్ రంగంలోకి పోవడానికి దీన్ని 1 yearలో ఇంకో ఎడిషన్ పెట్టడానికి కూడా నా శాయశక్తిలా చేస్తా. నా ప్రతి అణువులో మీరు ఉండండి. అంటే మీ పని చేయండి అంతే. నేను నా ఇంటికి వచ్చి ఏదో బోల్దో బట్టలు మీద నేను చెప్పాను కదా. మీ రంగంలో మీరు ఉండండి. మీ రంగంలో మీరుంటే నాకు అది ఆశీస్సులు అవుతాయి. భగవంతుడు కూడా మెచ్చుతాడు. ఈ గుడే మీ దగ్గరికి వచ్చిందని అనుకోండి, మీరు గుడికి పోవాల్సిన అవసరం లేదు. ఆ గుడిలో మీకు ఉపాధి ఇచ్చిన వాడే దేవుడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా దేవుడు లెక్కనో, గురువు ఎట్లా దేవుడు లెక్కనో, ఎక్కడ ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నామో అదే దేవాలయం, ఉపాధి ఇచ్చేది వాడే దేవుడు. అట్లా భావించుకొని మీరు ముందడుగేయండి. మీ ప్రతి అడుగులో మీ విజయానికి ముందుగా నేను ఉంటా. ఎన్ని కష్టాలన్నా రాని, ఇక నుండి కష్టం ఉండకపోవచ్చు, ప్రింట్లకు వస్తున్నాం కాబట్టి ఏలెత్తి చూపేవాడు ఉండకపోవచ్చు,
పెన్ను బట్టి రాస్తున్నాం కాబట్టి ఒక నిజాన్ని నిర్భయంగా ముందుకు తీసుకుపోండి. ఎంతటి నిజాన్నైనా నేను ప్రింట్ చేసే దమ్ము నాకుంది, కృష్ణారెడ్డికి ఉన్నది. ఖచ్చితంగా ఇది వాస్తవం. ఆ వాస్తవానికి జనం పవర్ తోడైంది. ఈ తోడైన క్రమంలో మీరందరూ మాట్లాడుతుండండి. అందరూ కూడా ఒకసారి జై వాస్తవం, జై జనం పవర్ అని చేతులెత్తండి. జై వాస్తవం, జై జనం పవర్. థ్యాంక్ యూ మై బ్రదర్స్. నాణ్యమైన వార్తలు ఇవ్వండి. ఈ రోజు నుండి ఏదో టకటక ఫోన్లో కొట్టి ఏదో ఫోటో కొట్టి అలా గ్రూప్లో నెట్టేయడం కాదు. వాస్తవం అక్కడ ఏదైనా జరిగింది, ఒక కత్తి పట్టి కొన్ని పొడుస్తుంటే తీయండి, ఫోటో తీయండి, పెట్టండి. ఏదైనా కష్టం అయితే మేము చూసుకుంటాం. ఏదన్నా తప్పుడు వ్యవస్థ జరుగుతుంది, ఒక డ్రగ్స్ అమ్ముతుంది, ఒక గంజాయి అమ్ముతుంది, మీకు ఫోటో తీయండి, మాకు పంపండి, పత్రికల ముద్రిస్తాం. ఖచ్చితంగా మీ విజయానికి మీ విజయం వెనుక మేము ఉంటాం. ఒక పత్రికకు విజయం వచ్చింది అని అంటే అదంతా మీకే, కార్మికులకే ఫస్ట్ చెందుతుంది. అది కార్మికులకు చెందిన తర్వాతనే యాజమాన్యం వరకు పోతుంది. కానీ కష్టమైతే మాత్రం ఫస్ట్ మేము మోస్తాం, తర్వాతనే మీకు కష్టాన్ని ఇవ్వగలుగుతాం. ఇవ్వకపోయిండొచ్చు కూడా కష్టాలను. ఇప్పటి నుండి సుఖమైన జీవితం, మంచి వార్త. ఏం కావాలి మీకు? ఒక బంగారం అయితే తీసుకోలేదు, కానీ ఇంకో బంగారం అంటే విషయం చెప్తున్నాం మై బ్రదర్స్. బంగారం 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మీకు తెలిసి షాపుల పేర్లు చెప్పండి. నాకు తెలిసి ఒక లలిత జ్యువెలర్ అనుకుంటారు. ఇంకా ఏముంటాయి జనరల్గా? కళ్యాణి జ్యువెలర్స్ ఉంటాయి. రైట్ రైట్. కళ్యాణి జ్యువెలర్స్లో కొన్న బంగారాన్ని మనము ఒక టైపు, మైనింగ్లో దొరికే, ఐ మీన్ ఎక్కడో పుట్ట చెట్టు ఉన్న కాడ తవ్వితే కూడా బంగారం వెళ్తుంది. కానీ ఆ బంగారం దేనికి పనిచేయాలి? ఆ బంగారం దేనికి దారిస్తుంది? మన పక్కకి ఇంకోడు ఇద్దరు కలిసి ఉండి తవ్వితే తన్నుకోవడానికి చనిపోవడానికి దారితీసి ఆ బంగారం అశాశ్వతంగా భూమిలోనే కలిసిపోతుంది. షాపులో కొన్న బంగారం మాత్రమే మెడలేసుకొని తిరగడానికి పవిత్రమైన బంగారం లాగా ఉంటుంది. నేను మీరందరూ కూడా షాపులో కొన్న బంగారం అని నేను అనుకొని మిమ్మల్ని అందరినీ మీ పాదాలను ముద్దాడుతున్నా. మీరు మైనింగ్లో దొరికే బంగారం కాదు. అలాంటి మంచి బంగారు భవిష్యత్తు కోసం ప్రయాణించండి. థ్యాంక్ యూ ఆల్. ఇంకా మన వార్తల గురించి తను చెప్తాడు. ఇన్వెస్ట్ ఎంత పెట్టడానికైనా ఆయనతో రెడీ. బంగారు మీద నీళ్ళు ముట్టించే గుణం నాది. నేను పుట్టతోని మా అమ్మాయి నాకు 100 కోట్లు ఇవ్వలే, నాకు ఇప్పుడు కూడా 100 కోట్లు లేవు. ఏదో విచ్చలవిడిగా చేయడానికి ప్రతి వార్తను నాణ్యంగా మీరు ఇవ్వండి. ఆ నాణ్యతలో మన భవిష్యత్తు ఉంటుంది. ప్రతి వార్తను జెన్యూన్గా ఇవ్వండి. ఆ జెన్యూన్లో మన భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అరే పలానాడు జర్నలిస్ట్ కొడుకురా చూసుకోవాలి చూడడానికి ఎవడన్నా. ఎందుకంటే వార్తలు రాస్తే ఒక జర్నలిస్ట్ వస్తుండు, ఒక పోలీస్ వస్తుండంటే సైడ్ అయిపోదు. అట్లా కాకుండా ఇసుక ట్రాక్టర్ లాపి 500 దయచేసి కొందరు చేస్తారు, నాదంట వచ్చింది. అట్లా కాకుండా వార్తా రిపోర్టర్ అంటే రాగాలి అదే సిఐ ఎస్ఐలకు కూడా వణుకు పుట్టాలి. నేను తప్పేసి ఈ వార్తలు రాస్తారు అన్నాను. అలాంటి వార్తలు అందేయండి దయచేసి. అట్లా కాకుండా నేను మోస్తా బరువు. మీరు నిజాలు రాయండి. నిజాలు రాసి మీరే ప్రింటులు కోరు కదా, మేము కదా. నేను పోతా, కృష్ణారెడ్డి పోతాం కదా. ఏమన్నా వేటేజ్ వస్తే మేమే భరిస్తాం. ఖచ్చితంగా మీ సక్సెస్లో మేము బాసటగా ఉంటాం. దయచేసి సహకరించండి. వార్తలు ఎట్లా రాయాలని కృష్ణారెడ్డి గారు మళ్ళొకసారి చెప్పి ముగిద్దాం. ఒకటే ఫస్ట్ నేను 3 నెలల క్రితం 4 నెలల క్రితం కలిసినప్పుడు ఒకటే అన్నారు, నేను ఒక పత్రికా రంగంలో రాబోతున్నాను, మరి అది నా కోరిక ఏంటంటే నేను టాప్లో ఉండాలనుకుంటున్నాను. పత్రికల్లో నేను పెట్టే పత్రికలో టాప్ ఉండే నేను నా కోరిక అంటే మరి ఛాలెంజ్ నువ్వు చేయగలుగుతావా? చేస్తాను. నాకు ఛాలెంజ్ చేయడం ఇష్టం. ఛాలెంజింగ్ సబ్జెక్ట్ తీసుకుంటాను నేను. మీరు అదే కట్టుబడి ఉంటే నేను ఖచ్చితంగా పత్రికని అగ్రస్థానాల్లో తీసుకుపోతా అని మాట ఇచ్చాను. మాట ప్రకారమే వారి మాట నిలబెట్టుకున్నారు. నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనంటే నేను ఒక్కడే కాదు, నేను రాస్తాను. మోడీ ముందు పత్రిక అంటే ఫ్లైట్లో మనం రోజు సకాలంలో ప్రింటింగ్ ఇవ్వగలిగితే ఢిల్లీకి 1000 కాపీలు పోతాయి. అక్కడ అన్ని ప్రాంతాలు వేస్తారు. అది హైదరాబాద్ ఎడిషన్ అయితే మనకి సాధ్యమవుతుంది. అయితే మోడీ టేబుల్ మీద మన పత్రిక ఉండాలని నా కోరిక ఉండే. అది అందరు చెప్తున్నారని నేను చెప్పలే. ఇప్పుడు మరి అన్నగారు యాచేసిన వాడు చెప్పవలసి వస్తుంది. మనం ఇంట్లో పెట్టుకునే, మా ఇంట్లో అయితే 100 రకాల పూల చెట్లు ఉన్నాయి, 100 రకాల చెట్లు ఉన్నాయి. చెట్లు 100 ఉండొచ్చు, కానీ తులసి మొక్క ఒకటే ఉంటుంది. ఆ తులసి మొక్క వాస్తవం జనం పవర్ ఒకటే కావాలి. తప్పకుండా
కాకుండా మనం సక్సెస్ హైదరాబాద్ వరకు ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ సీఎం ఇంటి వరకు పత్రిక అయితే పోతుంది. గవర్నర్కి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, సెక్రటేరియట్, గాంధీ టీఆర్ బాగా పత్రిక పోయే ఏర్పాటు ఉంది కాబట్టి వెళ్తుంది. తర్వాత మనము సెకండ్ ఫేజ్లో హైదరాబాద్ ఎడిషన్ వేసుకున్నప్పుడు ఢిల్లీకి ఫ్లైట్ పోవాలంటే 5:30కి ఉంటుంది. ఆ ఫ్లైట్కి పంపిస్తారు మన పత్రికలు వాళ్ళు, మెట్రోకి కానీ వాటికి కానీ. అది సెకండ్ ఫేజ్లో సక్సెస్ అవుతాం మనం. ఫస్ట్ ఫేజ్లో ఇది సక్సెస్ కావడానికి మన ముందు బాధ్యత ఉంది. వారి బాధ్యత నిర్వర్తించారు మిషనరీ. ఇంకో 10 రోజుల్లో మనకు పూర్తి స్థాయి అందిస్తారు. వాళ్ళ బాధ్యత అయిపోతుంది. మనం చేసే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. మన మీద అంటే నేను ఒకరి బాధ్యత అందరూ చేయాల్సింది. నా బాధ్యత వరకు నేను ఎడిటోరియల్స్ రాయడం కానీ, దానికి సంబంధించిన వ్యవస్థ, దానికి ఏర్పాట్లు, ఏమేమి ఎట్లా పోవాలి, ఎట్లా లాగింగ్ చేయాలి, అన్నిటి వాటి మీద మనం ఏర్పాటు ఉంటుంది. రిపోర్టర్స్ మండలాల్లో జరిగే సమాచారం మాత్రం నేను వచ్చి చూడలేము, మీదే అది ఆ బాధ్యత. కాబట్టి ప్రతి రిపోర్టరు బయట తిరగాలి, పబ్లిక్లో తిరగాలి. ఇంట్లో కూర్చుంటే నడవదు. తిరిగే వాళ్ళకే ప్రింటింగ్ పేపర్లు అవసరం ఉంటుంది. డిజిటల్ పత్రికల్లో ఎట్లా నడిచిపోయింది కానీ ప్రింటింగ్ పత్రికల్లో ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. ఫీల్డ్ వర్క్లో వాట్సాప్ వార్తలకి స్థానమే ఉండదు. అసలు తీసుకోరాదు వాట్సాప్ వార్తల్ని. అందులో ఫోటో నాణ్యత ఉండదు. మన పత్రిక ప్రింటింగ్లో కూడా సరిగ్గా రాదు కాబట్టి వాటిని వేయిపోయి ఉండదు. రోజు చెప్పుకునే గుడికి పోతే కూడా వార్త మనకి ఎందుకంటే ప్రజలకి ఏం కానీ, గుడికి పోతే కార్పొరేట్ గుడికి పోతే ఏంటి, ఇంట్లో పడుకుంటుంది, మనకెందుకు కావాలి? అక్కడ నీళ్లు రాకపోతేనో, పింఛన్ రాకపోతేనో, నల్ల పని చేయకపోతేనో, లైట్లు పని చేయకపోతేనో మనకి వార్తది, ప్రజలకు సంబంధించిన వార్తది. ఆ విధంగా దృష్టి పెట్టండి. చాలామంది ఎన్ని చెప్పినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు చెప్పనే ఉన్నాను, అయినా మార్చలేదు. దయచేసి మార్చుకోండి. అసలు వారికి మనం సేవ చేయాల్సిన అవసరమే లేదు. వారి సొంత ప్రయోజన వార్తలకి మనము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రింటింగ్ తీయాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం మన పత్రిక ఉన్నది. ప్రజలకి ఉపయోగపడే వార్తలు ఎన్ని రాయండి, పైనేంతో రాసుకోండి. మంచి డిజైన్ చేసి బాగా పెడతారు స్టోరీలు. మీరు ఆ విధంగా ఆలోచించుకోండి. వారానికి ఒక రోజు ఒక వార్త రాసినా మంచిదే కానీ ప్రజా సమస్యలు కదండి. దయచేసి కొబ్బరికాయ పెట్టిన వార్త ఎవరో పంపించారు గోదావరి నుంచి. నేను తిరిగాకుండా ఫోన్ చేసి కానీ ఎవరో నాయకుడు వాళ్ళ అమ్మమ్మ చనిపోయినారు. ఆయన ఎవరో అనేది తెలియదు, వాళ్ళ అమ్మమ్మ చనిపోయినా ఇంత పొడుగు రాసిన వార్త. ఏం జర్నలిజము ఇది, ఎట్లా మనం అనుకోవాలి? ఇట్లాంటివి దయచేసి ఇట్లాంటి అమ్మమ్మ చనిపోతే వార్త అయితే ఆయన లేకపోతే అనేది ఎమ్మెల్యే అమ్మమ్మ చనిపోయిందో, లేదా మంత్రి అమ్మమ్మ చనిపోతే ఒక చిన్న సింగిల్ కవర్ వార్త ఇచ్చు. ఎవరో లీడర్ అంటే ఆయన ఎవరికే తెలియదు. ఆయన వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని ఆయన పంపించుకున్నాడు, మా అమ్మమ్మ చనిపోయిందని. ఈ రిపోర్టర్ పెద్ద వార్త కనిపించింది, అది పంపించింది. మన దరిద్రం ఏం చేసేది లేక పేజీలు నింపాలి కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది. ఇది తప్పదు కాబట్టి పెడుతున్నాను. మానుకోండి. ఇకనైనా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక వార్త రాస్తే కదిలించాలి. ఇప్పుడు ఒక వేముల వాళ్ళకి రోజు రాస్తారు. రోజు నేను చూస్తున్నాను. వేములవాడికి చాలాసార్లు ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు మారటం లేదు. వారు ఏమైనా కలెక్టర్ వార్తలు, ఎస్పీ వార్తలు, అన్నదాన వార్తలే కానీ గుడి లోపల ఏం జరుగుతుంది, భక్తులకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, అసలు అక్కడ నిధులు ఏమైనా దొరికినవి అయితేనే రాసిన నేనైతే 5 ఏళ్ళుగా చూడలేదు. అలాంటి పరిస్థితులు ప్రతి జిల్లాలో ఉన్నాయి. కలెక్టర్కి ఏం పని ఉంది చేస్తారు, ఆయన డ్యూటీ అండి. మీరు పేజీలు ఎందుకు రాస్తారు? పేజీలు మీరు రాసింది కాదు, అది వాళ్ళు రాసుకుంటుంది. డిపిఆర్ రాసింది, యాక్చువల్లీ పంపిస్తారు. అది కాదు జర్నలిజం. ప్రజల కోసం పనిచేసే జర్నలిజం. కలెక్టర్ మీద రాయండి, ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన రోజు తిరుగుతారు కదా, తిరిగిన ప్లేస్లో రాయండి. పట్టింపు లేని కలెక్టర్ రాయండి, వార్త సక్సెస్ అవుతుంది. ఆ వార్త కావాలి. కేసులు అనేది మిమ్మల్ని భయపెట్టడానికి. అది కేసులు ఇంతవరకు జరిగిన జర్నలిస్టుల మీద కేసులు ఉండవు, కేసులు పెట్టరు. ఏ ప్రభుత్వం కూడా నిర్బంధించదు. మీరు పెడుతున్న కేసులు, మీరు పెడుతున్న అనేది అవి సోషల్ మీడియా యాక్టివిటీస్ల మీద పెడుతున్నారు, బూతుల జర్నలిస్టుల మీద. అయితే ఇప్పుడు కేసుల విషయం అని అంటే యూట్యూబ్ ఛానల్స్, పర్మిషన్ లేని పత్రికలకు మాత్రమే కేసులు పెడుతున్నారు. కానీ యాక్చువల్లీ జర్నలిజం, ఆర్ఎన్ఐ నెంబర్ ఉన్న ప్రింటింగ్ మీడియాల మీద నిజం రాస్తారు కాబట్టి వాళ్ళ మీద కేసులు ఎలాంటివి ఉండవు. అది ఏ గవర్నమెంట్ కూడా కేసు పెట్టడానికి సాహసం కూడా చేసింది. చిన్న వాళ్ళు ఇంటికాడ కూర్చోండి ఒక పత్రిక సెల్ఫ్ డబ్బా కొట్టుకొని అలా గూగుల్లో పెట్టుకుంటూ, ఫోన్లో పెట్టుకుంటూ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ మీద మాత్రమే కేసులు ఉంటాయి తప్ప ప్రింటింగ్ పవర్ వేరే ఉంటుంది. అది మీకే తెలుసు, నాకంటే ఎక్కువ. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. వాస్తవానికి అందులో ఒక ముఖ్య నేత వచ్చేది, కానీ ఒక నేత వస్తే ఒకటే
వాళ్ళకు అనే ఉద్దేశంతో మాత్రమే రాలేకపోయారు. అది విషయం సిద్ధికరించి చెప్పారు. కేసులు అనేది మీరు మర్చిపోండి. ఇంట్లోకి వచ్చినాం మనం. ఉట్టి యూట్యూబ్ ఛానల్ కాదు మనది, ఉట్టి మన డిజిటల్ పత్రిక కాదు, ప్రింట్లోకి వచ్చినాం విత్ RNA నెంబర్తో. ఓకే, సారీ. డిజిటల్ అయినా ప్రింట్ అయినా పత్రికలు నిజాలు రాసే జర్నలిస్ట్ మీద కేసులు ఏ గవర్నమెంట్ పెట్టదు, అలాంటి సాహసం చేయదు. కానీ ఇప్పుడు మీరు అనుకున్న కేసులు అవన్నీ వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్కు పెయిడ్ జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు. అలాంటి పత్రికలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా వార్తలు రాయండి. ప్రభుత్వాలు సరి చేసుకుంటాయి, తప్పకుండా సరి చేసుకుంటాయి. వాళ్ళ లోపాలని ఖచ్చితంగా సరి చేసుకుంటాయి. మీకు కూడా గుర్తింపు బాగా వస్తుంది. నేను అంటే అనుభవించి చెప్తున్నాను. నేను అంటే ఒక వార్త రాస్తే దాని ప్రభావం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికి చేరాలో అక్కడ చేరుతుంది. మన పత్రిక వాస్తవాలు కూడా సీఎంనే మారాడే సీఎం కూడా నేను మారినా అని చెప్పి వాస్తవంతో కేవలం వాస్తవంతో. అసలు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక రాసిన మొట్టమొదటి వ్యక్తి మనమే, మన వాస్తవం రాసిన ఆయన ఫస్ట్ లోపాలు మారిన చెప్పింది. అది ఇవన్నీ పత్రికల్లో ఎవరు కేసు పెట్టలే కదా. చిన్న చిన్న కేసులు అయితే ఉంటాయి, వాటిని భయపడాల్సిన పని లేదు. ఆ కేసులు ఎదుర్కోవాల్సిందే, పత్రిక నడవాల్సిందే, ముందుకు పోవాల్సిందే, మనం సక్సెస్ కావాల్సిందే. కాబట్టి మీరు విలేకరులకు మీకు ఎక్కడైనా బాగా రాయాలి అంటే తపన ఉండాలి, ఆ పిచ్చి ఉండాలి. ఈ వార్తలు అన్నీ రాయాలి, రాస్తే దానికి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలకు గుర్తింపు వస్తుంది అని చూడాలి. కానీ మనము వాట్సాప్లో వాళ్ళు రాస్తుందంటే వాడేదో మనకి ఎన్ని చేయకుండా సంతోషంగా పెట్టుకుంటాడు, వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాడు. కానీ ప్రజలకు కూడా ప్రజలకు మీరు వాట్సాప్ వార్తలు పెట్టిన రోజు ప్రజలకు ఒక సమస్య మీద రాయంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రభుత్వానికి మనం బురద పోయాల్సిన పని లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం మీద బురద జల్లాల్సిన పని లేదు. లోపాలను మాత్రమే ఎండగట్టాలి. వ్యక్తులనే టార్గెట్ చేయాల్సిన పని లేదు, ఎమ్మెల్యేనే టార్గెట్ చేయాల్సిన పని లేదు. వారు చేసే తప్పులు ఎండగట్టాలి. తప్పులు ఎండగట్టి సరి చేసుకునే అవకాశం ఉంది. సరి చేసుకున్నాడు ఓడిపోతాడు, సరి చేసుకోకపోతే ఓడిపోతారు, సరి చేసుకుంటే మళ్ళీ గెలుస్తారు. అది పత్రికలు చేయాల్సిన పని. అంతేగాని మనం ఇప్పుడు నాకు అంటే నేను 2 ఇన్సిడెంట్లు చెప్తున్నాను పత్రికలు, చిన్న ఎగ్జాంపుల్స్. ఆంధ్ర తెలంగాణ జరిగి వారంలో జరిగి ఆంధ్రాలో తెనాలిలో ఒక వ్యక్తుల్ని 4గురిని రోడ్డు మీద పెట్టేసి కొట్టారు. కొడితే పెద్ద పత్రికలు ఏం చేసినాయి తెనాలి విక్రమార్క అని పెట్టింది. విక్రమార్క సినిమా ఉంది కదా, ఆ సినిమాలో రవితేజ ఇట్లా నిలబెట్టి కొడతాడని ఆ యాంగిల్లో అంటే కొట్టడాన్ని గొప్ప విషయంగా పెద్ద పత్రికలు సిగ్గుపడాలి. మనం చెప్పుకుంటున్న అగ్రశ్రేణి పత్రికలు తెనాలి విక్రమార్క హెడ్డింగ్ పెట్టి అతన్ని ఎస్ఐని హీరోగా చేసినాయి. కానీ తప్పు కదా. చట్టము అనేది అందరికి ఒకటే, శిక్షించాల్సిన ఇప్పుడు గంజాయంతో వానికి నీకు తేడా ఏముంది, గంజాయంలోనికి ఎస్ఐకి తేడా ఉంది. కాలు పెట్టి ఇలా బూట్ కాలు పెట్టి తొక్కి కొట్టడం ఎంత దారుణం. కానీ ఆ పత్రికలు ఏం రాయాలి, ఎలా రాయాలి? కానీ అలా రాయాలి పత్రిక. విక్రమార్కుడు తెనాలి విక్రమార్కుడు హెడ్డింగ్ పెట్టి ఆ ఎస్ఐని హీరో లెక్క రాసింది. అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణలో జరిగేది మన జరుగుతుంది వారం రోజుల కవిత విషయం మీద. కవిత పార్టీ పెట్టదని వాళ్ళకి తెలుసు, ఆమెకు అంత శక్తి లేదని తెలుసు, ఆమె ప్రభావం శూన్యం అని తెలుసు. అయినా పెద్ద పత్రిక తెలుసు కవిత సొంత పార్టీ మంత్రి కాబోతుంది, టీఆర్ఎస్ భూస్థాపితం, ఆ స్థాపితం, ఈ స్థాపితం అని అసలు పెట్టకూడని హెడ్డింగ్లు పెట్టి పెద్ద పత్రికలు రాస్తాం. రేపొద్దున కవిత పార్టీ పెట్టకపోతే ఏం రాస్తారు వీళ్ళే తప్పొప్పుకోరు. మళ్ళా మేము తప్పు సమాచారంతో రాసినాం అని చెప్పరు. భయపడి మా వార్తకు భయపడి కవిత పార్టీ పెడతలేదు. అంటే వృద్ధ మనమే పుట్టాం, కడుక్కోవాల్సింది మనమే, అన్ని మనమే రాస్తాం అంటే మొత్తంగా మనమే. అంటే ఈ జర్నలిజం వద్దంట. మనం రాసినాం వాస్తవంలో కవిత పార్టీ పెట్టదు, ఆమెకు అంత శక్తి లేదు, ఆమె బెదిరించడానికే ఈ పన్నాగం పనిన రాసినాం. అది ఒకవేళ రేపు ఆ పార్టీ పెట్టింది అనుకోండి మన తప్పే. మన అంచనా వేయడంలో జర్నలిజంలో పొరపాటు పడ్డట్టే. జూన్ 2 పెట్టిందని ప్రకటించింది కదా, ఒక జూన్ 2 పెట్టింది అనుకోండి మనం సరి చేసుకోవాల్సిందే. మనకు వచ్చిన సోర్సు మనకున్నదంతా మనం మళ్ళీ మనం కొంచెం తొందరపడమేమో అని మళ్ళీ మార్చుకోవాలి మన స్టైల్. అట్లా కాకుండా కవిత నాకు భయపడది, వాస్తవానికి దీనికి భయపడ్డది, అందుకే పార్టీ పెడతలేదు అంటే 2 రకాల వాళ్ళు చేసే జర్నలిజం కరెక్ట్ కాదు. ప్రజలు నమ్మాలి, ప్రజలు జర్నలిజాన్ని నమ్మాలి. అరే వీళ్ళు రాసింది నిజమే, ఉన్న రాశారు బాగా రాశారు నిజం అనేది విశ్వసిస్తే మన పత్రిక అంటే
వేగంగా షార్ట్ పీరియడ్లో ఇది వైరల్ కాకుండా వైరల్ అయ్యే ఇప్పుడు ఎత్తుగడలు నాకు తెలిసి ఒక చెప్పకూడదు ఒక పత్రిక పెద్ద పత్రిక ఎడిటర్ మిత్రుడే పెద్ద పత్రికకి ఆయన ఆఫీస్కి వచ్చి నాకు సార్ ఇవాళ ఏం వార్తలు వేడివేడిగా అంటే వాడు అందులో పోతాను ఇందులో పోతాను రాయండి అన్నాడు తయారు చేయమంటాడు అంతే మేకప్ పెడితే ఎంత వదులుతారు పబ్లిక్ ఆ కడుక్కునే బాధ్యత వాళ్ళది నేను ఆ మాటలు పోతలేరా రేపు పోతాడు ఎల్లుండి పోతాడు ఈ జర్నలిజంకి ఇప్పుడు అగ్రశ్రేణి పత్రికలు అని చెప్పుకుంటారు అంటే ఇలాంటి జర్నలిజం మనము చెయ్యము క్లీన్ జర్నలిజం చేస్తాము పత్రికని కాబట్టి మీరు కూడా ప్రతి మండల రిపోర్టర్గా గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా మన జర్నలిజం ఉండాలి మన పత్రిక ఉండాలి ఆ విధంగా మీరు వార్తలు రాయండి అక్షర దోషాలు భాష నేర్చుకోండి అక్షర దోషాలు ఉండదు సబేటర్లు వాళ్ళు దిద్దేవారికి దిద్దారు మీరు 100 వార్తలు పంపిస్తే వాళ్ళ శక్తి మేరకు మాత్రమే దిద్దగలుగుతారు టైం అయిపోతుంటే వాళ్ళని తోసేస్తారు కాబట్టి జాగ్రత్తగా ప్రతి వార్తని చేయండి ఒక సంవత్సరం కష్టపడదాం అందరం పత్రిక అగ్రస్థానానికి పోతుంది ఉన్న ప్రింటింగ్ పత్రికలో సరే టాప్ 5 or 6లో మనం నిలబడగలుగుతాం ప్రింట్ అయ్యే పత్రిక అది సక్సెస్ అన్నట్టే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకొక 2 పత్రికల్ని వెనకకి నెట్టేసి ఇంకో 2 పత్రికలు సరసన చేద్దాం అది చిన్న చిన్నగా 2 సంవత్సరాలలో మనం టాప్ పత్రికగా నిలబెడదాం కృషి చేద్దాం ఈ పంచాయతీలు పక్క పెట్టండి ఆయన నన్నన్నాడు ఈయన నిన్నన్నాడు ఆయన తిట్టిను నా వార్త ఆయన రాసి ఈ వార్త ఇవన్నీ తలనొక్కలు బంద్ చేసి దీనికి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది స్టాఫ్ రిపోర్టర్లు ఉంటారు మండల నియోజకవర్గ ఆర్సీలు ఉంటారు వాళ్ళ మీద బ్యూరో ఇన్ఛార్జ్ ఉంటారు బ్యూరో ఇన్ఛార్జ్ మీద నెట్వర్క్ ఇన్ఛార్జ్ మీద బ్రాంచ్ మేనేజర్లు ఈ వ్యవస్థ అంతా మిగతా 10 అకౌంటెంట్ ఉంటారు మీరు పెట్టే ప్రతి రూపాయి మధ్యలో ఎవరికి చేరడానికి అవకాశం లేదు 5 పైసల రూపాయి కూడా మీరు సంస్థకి మనం తప్పు చేయాల్సిన పని లేదు అన్ని సంస్థకి వచ్చే రూపాయి కానీ పోయే రూపాయి కానీ సంస్థ అకౌంట్కి జమ కావాల్సిందే ఎక్కడ మధ్యవర్తులు కానీ ఆయన నన్ను రిపోర్టింగ్ పెట్టిస్తాడు ఆయన 2000 తీసుకోవడము అది తీసుకోవడము ఇలాంటి వ్యవస్థలకు ఎక్కడ తాగుండదు గతంలో లేదు ఇక మీరు ఉండదు ఏదైనా సంస్థకి రూపాయి పోవాల్సిందే అక్కడి నుంచే ఎవరికైనా పోతే ఎవరు లెక్కలేదు వాళ్ళు చూసుకుంటారు వారి అకౌంటెంట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం ఎక్కడ సరే మీరు రిపోర్టింగ్ పనిచేస్తున్నాం అంటే తలెత్తుకొని తిరగాలి ఆ విధానం మీకు ఏ డౌట్ ఉన్నా మన జర్నలిజం క్లాసెస్ ఆల్రెడీ మీకు ఏ డౌట్ ఉన్నా మనం చేస్తాం ఛాయాశక్తుల సభ్యతలు కూడా వాళ్ళు మ్యాక్సిమం విద్యా ప్రయత్నం చేస్తారు వార్తలు మళ్ళీ మీకు గైడెన్స్ ఇస్తారు ఏ వార్తలు ఎక్కడ రాయాలి అవన్నీ తీసుకోండి సక్సెస్ అయిదాం మనం ఎందుకు ప్రింట్ అయ్యే పత్రికలు అన్నీ ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ ఖాళీ లేవు ప్రింట్ అయ్యే పత్రికల్లో డేట్ లైన్లు మండల విలేకరులు ఎక్కడ ఖాళీ లేవు ఇప్పుడు మన దాంట్లో ఖాళీలు ఉన్నాయి మీరు త్వరపడితే ఇది కూడా అవకాశం ఉంటుంది లేదు అనుకోండి రోజు వస్తూనే ఉంటారు జాయిన్ అవుతున్నప్పుడు అయ్యా మన తర్వాత మీరు బాగా మనం ఉపయోగం కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకొని సక్సెస్ కాండి మీ వెనక మేము ఉంటాం ధన్యవాదాలు వార్తలు అంటే ఒక చిన్న విషయం అయితే నాణ్యమైన వార్తల విషయానికైతే కొంత మేమే ఒకటి చిన్నగా మా నాయన గారు ఏం చేశారంటే యాక్చువల్లీ మొన్న మనం వర్గంలో ఒక డైరీ టేక్ ఓవర్ చేసుకున్నాం గజ్వేల్ నియోజకవర్గంలో సిఐజీ అప్రూవల్ అని ఉంటుంది ఇండస్ట్రీకి ఎన్ని ఇండస్ట్రీకి ప్రతి ఇండస్ట్రీకి కరెంట్ సప్లై చేయాలంటే సిఐజీ వాళ్ళని సంపాదించాలని పర్మిషన్ ఇవ్వాలి ఆ సార్ రిటైర్ అయిన తర్వాత అక్కడ ఒక 5-6 ఇండస్ట్రీలు కోట్ల రూపాయలు పెట్టి ఇండస్ట్రీ కట్టుకొని కరెంటు కోసం వెయిట్ చేస్తారు ఆ వెయిట్ చేసే క్రమంలో అలా మనం కూడా బాధ్యత ఉన్నాం తప్పలేదు రాయవలసి వచ్చింది కృష్ణ రెడ్డి గారికి చెప్పిన తర్వాత దాని మీద ఒక మంచి స్టోరీ పెట్టి మంచిగా వాయించారు తెల్లవారే అన్ని ఇండస్ట్రీలకు కూడా సప్లై వచ్చింది దట్ ఈస్ గ్రేట్ గోస్ టు మన CEO కృష్ణారెడ్డి వాళ్ళిద్దరికి దక్కుతుంది ఇలా 4-5 ఇండస్ట్రీలు కూడా మనకు వాస్తవానికి రుణపడి ఉన్నారు జరిగింది అయితే పాపం ఒక ఆయనకు చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ అధికార దాహంలో ఉండి ఆఫీసర్లను ఏదో మ్యాజిక్ చేస్తాడు ఆ రైస్ మిల్ మీద ఒక వార్త పెడితే జేసీ గారు ఫోన్ చేసి నాకు పొరపాటు జరిగింది నా కొడుకు సమానం అని అంటారు తప్పును వాళ్ళు సర్దిద్దుకున్నారు అంటే మనం జేసీ గారికి పోతే అపాయింట్మెంట్ కోసం మనం వెయిట్ చేయాలి వాళ్ళే మనకు ఫోన్ చేసి మనకు పొరపాటు జరిగింది సర్దిద్దుకుంటూ ఉంది అదంతా గ్రేట్ పోస్టు కృష్ణారెడ్డి అండ్ మీకు కూడా ఇటువంటి గ్రేట్ పోస్టులు ఎన్నో మీకు దక్కాలని కోరుకుంటున్నా ఇంకొక 6 to 1 year లోపు ఇంకొక మెడిసిన్ హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నా నాణ్యమైన వార్తలు ఇచ్చి నాకు ఈ మధ్య చాలామంది ఫోన్ చేస్తారు 2-3 రోజులు వచ్చింది సార్ ఈ మండల ఖాళీ ఆ మండల ఖాళీ
ఏమన్నారు కారైనా కృష్ణారెడ్డి ఫోన్ చేయాలి, నాకు ఆ సబ్జెక్ట్ తెలియదు చెప్తున్నా. దయచేసి మండల్ వైజ్గా రిపోర్ట్గా చేయని ఆధార్ కార్డుల ఐడి కార్డులు అవి ఉంటాయి కదా, అవి పొందండి. నాణ్యమైన వర్గాలు ఇచ్చి మంచి సక్సెస్కు పునాది మీరే. కానీ ఒక ఇల్లు నిలబడాలంటే 4 పిల్లర్లు అవసరం. 4 పిల్లర్లు మీరే, మీ తర్వాతనే మేము. ఆ 4 పిల్లర్లు మీరే కావాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు తనతో మంచిగా చెడుకు చెంది చేసిన కొత్త వాళ్ళని తీసుకో, తనతో ఉన్న వాళ్ళని నేను మడక్ తీసుకుంటాను. ఇట్లా పోతే ఆనందం వేరు. నా పత్రిక అని కలెక్టరేట్ ఇంపార్టెంట్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడైతే వేసుకుంటే పోతుంది. మండల స్థాయి 2-3 రోజులలో మండల స్థాయి రిపోర్టర్లు రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తే ఫస్ట్ కలెక్టరేట్, తర్వాత క్వశ్చన్ కన్సెప్ట్ అని చెప్తాడు. ఆఫీసర్ల దగ్గరికి పోతే వాస్తవం జనం పౌరులు రావడాలంటే జనం పౌరుల వాస్తవం కూడా చెప్పరా అని వాళ్ళు నేర్చుకోవాలి. అర్థమైంది వస్తుంది చెప్పి జనం పౌరులు అంటే మంది సపోర్ట్ ఉన్న మనిషి వచ్చిండు, నేను లేచి నిలబడాలని ఆఫీసర్ అనుకోవాలి. ఆఫీసర్లు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా మనకు RNI నెంబర్ కూడా ఉంది. నాకు ఆ మధ్య ఒక ఆయన ఛాలెంజ్ చేసిండు, మంచి సీనియర్ పోస్టు. అరే మీ వాస్తవానికి RNI నెంబర్ లేదా ఎట్లా పోతే చూస్తాను. 15 రోజుల ఇంట్లో పోకుండా వీసా పెరిగించుకున్నాను నీ దగ్గర కన్నా. ఇలా పొద్దుగా ఆయన ఫోన్ చేసి అన్న మంగళ షాప్ ఉన్నా నేనే పెరిగించుకుంటున్నాను వద్దని చెప్పాను. ఎందుకంటే ఆయన వీసం బాగా ఈజీ, ఆయన వీసం లేకుంటే బాగుండదు అన్నట్టు. నేనే సాయంత్రం వచ్చి వస్తాను. వీసం ఎగిరేసుకునేటట్టు చేయండి. థ్యాంక్ యూ. సారీ అయితే మా SRK డైరీ హైదరాబాద్ ఇండస్ట్రీకి కొత్త GMను ఈ శుభ సందర్భంగానే డిక్లేర్ చేయబోతున్నాను. అంటే ఫస్ట్ ఇన్ఛార్జి GMగా ఇస్తాను. భాస్కర్ గారు వేదిక మీద కావాల్సిన కోర్సు ఇన్ఛార్జి ఇప్పుడు GMగా అనౌన్స్మెంట్ చేస్తున్నాము హైదరాబాద్ ఇండస్ట్రీకి. తన నాణ్యమైన వర్క్ను మాకు అందించి ఈ 6 నెలలుగా 3వ డైరీ కూడా చేయాలని కోరుకుంటున్నా. భాస్కర్ గారు ఇది మంచి రోజు కాబట్టి ఈరోజు అనౌన్స్ చేయాలని అనుకున్నా. నేను ఇచ్చిన సదవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మీరందరూ కూడా ఆయనకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆయనకు ఆర్డర్ కూడా రెడీ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే మనము ఒకటే విధంగా లేము. పత్రిక అంటే మా భవిష్యత్తు ఎట్లా అలా జాబ్స్, ఉద్యోగాలు, సాఫీసు అని ఏదో దేవుడి గుడికి పోతే మొక్కుతే వరం ఇంత నువ్వే దేవుడు అంటే మీరు అందరూ అనుకున్నారు కావచ్చు. దానికి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇది వాటర్ బాటిల్ కూడా మనదే, SRK వాటర్ బాటిల్. ఇట్లా మనకు పరిమితాల బిజినెస్ ఉన్నాయి బ్రదర్స్. సోలార్ ఉంది, వాటర్ ఉంది, డైరీ ఉంది. ఎవరైనా పార్లర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే రమేష్ రెడ్డి అని కరీంనగర్ GM తనకు తన నెంబర్ తీసుకొని ఎవరైనా పార్లర్ పెట్టుకోవాలనుకుంటే అంటే అదనం ఇన్కమ్ కోసం చెప్తున్నాను నేను. అంటే నువ్వు దేవుడు అంటే దేవుడు ఒకటే వరం ఇస్తాడా, వచ్చాడు వరాలు ఇస్తాడు అని మీరు అనుకుంటారు కాబట్టి చెప్తాను. డైరీ ఉన్నది, ఎవరైనా పార్లర్ కావాలంటే అది కూడా మీకు అదనం ఇన్కమ్. ఓకే, వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదనం ఇన్కమ్ ఉంది. సోలార్ కూడా వాడుకుంటాం అంతే. మనం మీటింగ్ ముందు పోయిండు. సోలార్ కూడా డిస్ట్రిబ్యూటర్లు తీసుకోండి, అక్కయ్యల పేరు మీద తీసుకోండి, చెల్లెల పేరు మీద, మీ పిల్లల పేరు మీద తీసుకోండి. అంటే అదనం ఇన్కమ్ కోసం చెప్తున్నాను. అరే నేను నాకు ఒక డైరీ ఉంది, నేను నాకు పెట్రోల్ పంప్ ఉంది అన్నమాట, నేను బతకనా, నా భార్య పిల్లలు బతకనా చెప్పు. నేను ఇంకా వ్యవస్థలకు వెళ్ళిపోతున్నా అంటే ఇంకా కొంచెం మంచిగా మెరుగ్గా బతకడానికి ఇంకొక 100 మందికి జీవనోపాధి ఇవ్వడానికి పోతున్నాను. అట్లా మీరు కూడా డైరీకి సంబంధించింది డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి, సోలార్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి, వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూటర్ తీసుకోండి. దాన్ని ఉద్దేశించి చెప్పవలసి వస్తుంది. మేము మన డైరీ మొబైల్ నెంబర్, వాటర్ బాటిల్ మొబైల్ నెంబర్ అవన్నీ మన పత్రికలో ప్రింట్ చేస్తాం. దయచేసి ఖచ్చితంగా మీ మండలాల్లో మీ ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్లు మీన్స్ అంటే పార్లర్స్ పెట్టుకుంటే అదొక సపరేట్ ఇన్కమ్ వస్తుంది. జస్ట్ నేను చెప్తున్నా, అది చెప్పే మటుకే నా బాధ్యత. అమ్మ నాన్న ఏమంటారు, అటు ఓపెన్ పెట్టా అటు ముందుంటాయి రా అంటారు అంతే. అని వయసు తను వెళ్తే లాగేమో ముసల్దాని మీద నేను ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకున్నా అటు పోతాను కూర్చుతుంది, అప్పుడు తెలుస్తుంది. కానీ ఈ సపరేట్ పర్సనల్ ఇన్కమ్, సపరేట్ ఇన్కమ్ కోసం మాత్రమే చెప్తున్నా. ఖచ్చితంగా స్వాగతించుది, ఆశీర్వదించుది. వాళ్ళ డైరీ మీద మీ ఆశీస్సులు ఉండాల్సిందే. వాటర్ డిస్ట్రిబ్యూటర్లు వాటర్ దాని మీద ఉండాల్సిందే. సోలార్ మీద కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండి
పిఎం కుసుమ అని కొత్తగా వచ్చింది. పిఎం కుసుమలో మన రైతులు పక్కన ఉన్న సబ్స్టేషన్ కరెంట్ ఇవ్వడానికి అది మనం ఇండియా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం. ప్రజెంట్ ఎస్ఆర్కే సోలార్ మనకు ఆల్రెడీ 200 అప్లికేషన్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి. మీరు భాగస్వాములు కానీ నేను ఏం చెప్తున్నా అంటే సపరేట్ ఇన్కమ్ వస్తుంది, సపరేట్ ఇన్కమ్ జనరేట్ ఉంటుంది. వార్త పేపర్ అనేదేమో రాజు, ఓకే, రాజుకు కత్తి కావాలి, గుర్రం కావాలి, దానికి గుగ్గిళ్ళైతే కావాలి కదా. అది ఈ బిజినెస్కి సంబంధించిన సపరేట్ డిఫరెంట్ సెక్టర్. అది దాంట్లో కూడా మీరు అందరూ ఖచ్చితంగా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళే ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి, నాతో ఉన్న వాళ్ళే ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి అది నా కోరిక. నా కోరికని ఖచ్చితంగా మీరు ఆశీర్వదించండి. ఇంకొకటి మన డెస్క్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది. ఇక్కడ ఎవరైతే నేను అన్ని జాగాల్లో ఉండలేను కదా, దేవుడు మానవ రూపేనా, నాకు 4 పనులు చేసుకొని బతుకుతాను. అటు డెస్క్లో తను ఉన్నారు. అయితే ఇంకొక మనిషి కూడా తీసుకుందాం అనుకున్నాను. బ్రాంచ్ మేనేజర్గా వెంకట్ను తీసుకుందాము అనుకున్నాం. సరే, ఓకే, నో ప్రాబ్లం. సరే, భవిష్యత్తు అక్కడ దానే రికవరీ కానివ్వాలి కదా. మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుంది, అది మాత్రమే మనం గుర్తులో పోతే మిగతానికి కిందికి పోతే ఎవరు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే రావచ్చు, లేకపోతే తనే కంటెంట్ ఉండొచ్చు. ఎవరో ఇప్పుడు మీ అందరికీ సన్మాన కార్యక్రమం 5 నిమిషాలు ముగిస్తాను. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఎవరు
స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.